హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్పై యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2కి సంబంధించినటువంటి పరీక్షల్ని ఈ నెల 15-16 తారీఖుల్లో నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గ్రూప్ 2 పరీక్షలకు ఉపయోగపడేటటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. పేపర్ 4 ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు అనమాట. పెద్ద మనుషుల ఒప్పందం అనే టాపిక్ సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. క్విక్ రివిజన్లో భాగంగా ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. కొద్దిగా ఫాస్ట్గా చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు కూడా రివిజన్ చేసినటువంటి అనుభూతి అయితే కలుగుతుంది అనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఈ పీడిఎఫ్ లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే పెద్ద మనుషుల ఒప్పందం పీడిఎఫ్ అనేసి ఒక లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకునేసి కూడా చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మరొకసారి కూడా చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చిన్న క్వశ్చన్లు ఉన్నాయి, పెద్ద క్వశ్చన్లు కూడా ఉన్నాయన్నమాట. చాలా పెద్ద క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా వీటిని చెప్పుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది? పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది అంటే ఆన్సర్ వచ్చేసి 1956వ సంవత్సరం ఫిబ్రవరి 20వ తారీఖున పెద్ద మనుషుల ఒప్పందం అయితే జరిగిందండి. పెద్ద మనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది అంటే ఆన్సర్ వచ్చేసి ఢిల్లీలోని హైదరాబాద్ అతిథి గృహంలో పెద్ద మనుషుల ఒప్పందం అయితే జరిగింది. ఇంత చిన్న చిన్న ప్రశ్నలు అయితే ఇవ్వకపోవచ్చు అండి, ఇవ్వరు కూడా. నేను కూడా చెప్తున్నా, అంటే 2-3 రకాల ప్రశ్నలు కలిపి ఒకే ప్రశ్న రూపంలో కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు రివిజన్లో భాగంగా ఇవన్నీ చెప్పడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కటి తెలుసుకొని అయితే ఉండాల్సింది ఉంటుంది. మీరు పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చిన, అక్కడి నుంచి కూడా క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. పెద్ద మనుషుల ఒప్పందంపై తెలంగాణ ప్రాంతం నుండి ఎంతమంది సంతకాలు చేశారు అంటే ఆన్సర్ వచ్చేసి 4 అయితే చేయడం జరిగిందండి. పెద్ద మనుషుల ఒప్పందంలో మొత్తం 8 మంది సంతకాలు చేశారు. అందులో తెలంగాణ ప్రాంతం నుంచి 4, ఆంధ్ర ప్రాంతం నుంచి 4 సంతకాలు అయితే చేయడం జరిగింది. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. పెద్ద మనుషుల ఒప్పందంపై తెలంగాణ ప్రాంతం నుంచి సంతకాలు చేసిన వారు ఎవరు? ఇటువంటి ప్రశ్నలు అయితే అడుగుతారు. పెద్ద మనుషుల ఒప్పందంపై తెలంగాణ ప్రాంతం నుంచి సంతకాలు చేసిన వారు ఎవరు అనే పద్ధతిలో క్వశ్చన్ అడిగారు. మొత్తం 4 చేశారని కదా. ఆ 4 వ్యక్తులు ఎవరంటే తెలంగాణ ప్రాంతం నుంచి సంతకాలు చేసిన వారు బూరుగుల రామకృష్ణారావు గారు అండి. అప్పటి హైదరాబాద్ ముఖ్యమంత్రి అనమాట. హైదరాబాద్ ముఖ్యమంత్రి వర్యులు బూరుగుల రామకృష్ణారావు గారు, అలాగే డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు, కేవీ రంగారెడ్డి గారు, జీవి నరసింహరావు గారు. వీళ్ళ 4 తెలంగాణ ప్రాంతం నుంచి సంతకాలు చేసినటువంటి వ్యక్తులు అనమాట పెద్ద మనుషుల ఒప్పందంపై. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. పెద్ద మనుషుల ఒప్పందంపై ఆంధ్ర ప్రాంతం నుంచి సంతకాలు ఎవరు చేశారు అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా 4 చేశారు కదా. ఆ 4 వ్యక్తులు ఎవరంటే బి గోపాల్ రెడ్డి గారు, నీలం సంజీవరెడ్డి గారు, గౌతు లచ్చన్న గారు, ఏ సత్యనారాయణ రాజు గారు. ఈ 4 ఆంధ్ర ప్రాంతం నుంచి సంతకాలు చేసినటువంటి వ్యక్తులు అనమాట. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. 1956 నాటి పెద్ద మనుషుల ఒప్పందం అప్పటి కేంద్ర హోంమంత్రి సమక్షంలో జరిగింది. కేంద్ర హోంమంత్రి ఎవరు? ఆన్సర్ వచ్చేసి గోవింద వల్లభ్ పంత్ అనమాట. ఫ్రెండ్స్, 1956వ సంవత్సరంలో పెద్ద మనుషుల ఒప్పందం ఢిల్లీలోని హైదరాబాద్ అతిథి గృహంలో జరిగింది కదా. అక్కడ పెద్ద మనిషిగా ఎవరు వివరించారంటే అప్పటి కేంద్ర హోంమంత్రి గారు అనమాట. కేంద్ర హోంమంత్రి అయినటువంటి గోవింద వల్లభ్ పంత్ గారి సమక్షంలోనే పెద్ద మనుషుల ఒప్పందం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఉప ముఖ్యమంత్రి పదవి అనేది చేతికి 6వ వేలు లాంటిది, అది నిరుపయోగమైనది అని పేర్కొన్నది ఎవరు? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి నీలం సంజీవరెడ్డి గారు. ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి నీలం సంజీవరెడ్డి గారు వచ్చేసి ఉప ముఖ్యమంత్రి పదవి అనేది చేతికి 6వ వేలు లాంటిది, అది నిరుపయోగమైనది అనేసి పేర్కొనడం అయితే జరిగింది. తర్వాత క్వశ్చన్. పెద్ద మనుషుల ఒప్పందంపై ఎంతమంది సంతకం చేశారు? పెద్ద మనుషుల ఒప్పందంపై ఎంతమంది సంతకం చేశారనేది మనం ఫస్ట్లోనే తెలుసుకున్నాం. మొత్తం 8 మంది సంతకాలు అయితే చేశారండి. తెలంగాణ ప్రాంతం నుంచి 4, ఆంధ్ర ప్రాంతం నుంచి 4 సంతకాలు అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. పెద్ద మనుషుల ఒప్పందంలో ఎన్ని అంశాలపై అంగీకారం కుదిరింది? పెద్ద మనుషుల ఒప్పందంలో ఎన్ని అంశాలపై అంగీకారం కుదిరింది అంటే ఆన్సర్ వచ్చేసి 14 అంశాలు. మొత్తం 14 అంశాలపై అంగీకారం కుదిరింది. తర్వాత క్వశ్చన్ అండి. ఇవన్నీ కూడా కాస్త పెద్ద క్వశ్చన్లుగా చెప్పుకోవచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా కూడా చెప్పుకోవచ్చు. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ముఖ్యమైన 5 మంత్రి పదవుల్లో 2 మంత్రి పదవులు తెలంగాణ వారికే కేటాయించాలి. అయితే ఆ 5 మంత్రి పదవులు ఏవి అనేది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రశ్న అనమాట.
ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 500 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. ఆ తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి కోర్సుకు సంబంధించిన కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఇక్కడ పెద్ద మనుషుల ఒప్పందంపై ప్రకారం ముఖ్యమైన 5 మంత్రి పదవుల్లో 2 మంత్రి పదవులు తెలంగాణ వారికే కేటాయించాల్సి ఉంటుంది. ఆ 5 మంత్రి పదవులు ఏవి అంటే హోంశాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, ప్రణాళిక అభివృద్ధి శాఖ మంత్రి, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి. ఈ 5 మంత్రి పదవుల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి 2 మంత్రి పదవులు అయితే కేటాయించాల్సింది ఉంటుందన్నమాట పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం. తర్వాత క్వశ్చన్ చూద్దాం. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం రాష్ట్ర మంత్రివర్గంలో ఆంధ్ర, తెలంగాణ దామాషా 60:40గా నిర్ణయించారు. అయితే తెలంగాణ మంత్రుల్లో ఎందరు ముస్లింలు ఉండాలి? చూడండి ఫ్రెండ్స్, మరోసారి క్వశ్చన్ చెప్తాను, అర్థం చేసుకోండి. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం రాష్ట్ర మంత్రివర్గంలో ఆంధ్ర, తెలంగాణ దామాషా 60:40గా నిర్ణయించారు. అంటే ఆంధ్ర ప్రాంతానికి 60%, తెలంగాణ ప్రాంతానికి 40%గా నిర్ణయించారు. అయితే తెలంగాణ మంత్రుల్లో ఎందరు ముస్లింలు ఉండాలి అంటే ఒకరు ఖచ్చితంగా ముస్లిం వ్యక్తికి మంత్రి పదవి అయితే ఇవ్వాలనేది ఒప్పందం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణలో వ్యవసాయ భూముల అమ్మకం ఎవరి పర్యవేక్షణలో జరగాలి? పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణలో వ్యవసాయ భూముల అమ్మకం ఎవరి పర్యవేక్షణలో జరగాలంటే ప్రాంతీయ సంఘం పర్యవేక్షణలో జరగాల్సి ఉంటుందండి వ్యవసాయ భూముల అమ్మకం. తర్వాత క్వశ్చన్. తెలంగాణలో వ్యవసాయ భూముల అమ్మకం ప్రాంతీయ సంఘం పర్యవేక్షణలో జరగాలి. అయితే ప్రాంతీయ సంఘాన్ని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. తెలంగాణలో వ్యవసాయ భూముల అమ్మకం ప్రాంతీయ సంఘం పర్యవేక్షణలో జరగాలి. అయితే ప్రాంతీయ సంఘాన్ని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారంటే ఆర్టికల్ 371 ప్రకారం రాష్ట్రపతి గారు నియమించడం అయితే జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. పెద్ద మనుషుల ఒప్పందం తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఆవిర్భవించింది? పెద్ద మనుషుల ఒప్పందం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేసి 1956 నవంబర్ 1వ తారీఖున ఆవిర్భవించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. తర్వాత క్వశ్చన్. పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొన్న హైదరాబాద్ ముఖ్యమంత్రి ఎవరు? పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొన్న హైదరాబాద్ ముఖ్యమంత్రి ఎవరంటే బూర్గుల రామకృష్ణారావు గారు. ఓకేనా. తర్వాత క్వశ్చన్. పెద్ద మనుషుల ఒప్పందం తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి గవర్నర్ ఎవరు? పెద్ద మనుషుల ఒప్పందం తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి గవర్నర్ ఎవరంటే ఆన్సర్ వచ్చి చందూలాల్ మాధవ్ త్రివేది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చందూలాల్ మాధవ్ త్రివేది. తర్వాత క్వశ్చన్ చూద్దాం. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ అవసరాలకు అభివృద్ధికి ఎంతమంది సభ్యులతో కూడిన ప్రాంతీయ సంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు? పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ అవసరాలకు అభివృద్ధికి ఎంతమంది సభ్యులతో కూడిన ప్రాంతీయ సంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారంటే మొత్తం 20 మంది సభ్యులతో కూడుకున్నటువంటి ప్రాంతీయ సంఘం ఏర్పాటు చేయాలనేసి నిర్ణయించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. మరిన్ని వీడియోలలో మరిన్ని ముఖ్యమైన ప్రశ్నలు అయితే తెలుసుకున్నాం. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.